Okay. V back table, then what? Okay. Then actually, how do we enable data selections? What are the selections you specify? It all come into I underscore T underscore select in a table like question. From this table, I collect those selections into range variables. Range variables ante మన సైన్ ఆప్ట్లో అయి పెట్టేది ఉంటుందంట. నార్మల్ వేరియబుల్తో జస్ట్ వాల్యూ పెడతాం విత్ ఇంక్లూడింగ్ సైన్ ఆప్ట్ కెన్ స్పెసిఫై ఫర్ రేంజ్ వేరియబుల్స్. రేంజ్ వేరియబుల్కి పెట్టేసి ఐ యూజ్ దిస్ రేంజ్ వేరియబుల్స్ ఇన్ ద వేర్ క్లాస్ ఇన్ ద వైల్ ఓపెనింగ్ ద కర్సర్ అంతే. సో వేరే దానికి ఉంది, ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఫర్ మైన్. వాట్ ఫీల్డ్ యూ వాంట్, వాట్ ఎన్ని ఫీల్డ్స్ డేటా సెలెక్షన్ ఎనేబుల్ చేస్తే అన్ని రేంజ్ వేరియబుల్స్ క్రియేట్ చేసి ఎనేబుల్ చేయాల్సిందే. ఓకే, ఫర్ వాట్, ఫర్ వి బ్యాక్. I want one more range variable for what? VK ORG. For అంటే విత్ సేమ్ ప్రాపర్టీస్ అన్ని. ఓకే, అంటే ఈ టేబుల్లో ఈ ఫీల్డ్ ఏం ప్రాపర్టీస్ ఉందో అదే ప్రాపర్టీస్ నాకు రేంజ్ వేరియబుల్ కావాలన్నట్టు అంతే. యూ డోంట్ వరీ, దిస్ ఇస్ జస్ట్ ఫర్ చెకింగ్, సో ఐ డోంట్ నీడ్ దట్. చూడండి, యాక్చువల్లీ ఇది కాల్ ఇన్స్టలేషన్ ఏం చేస్తున్నామంటే, వాట్ ఐమ్ డూయింగ్ డ్యూరింగ్ ఇన్స్టలేషన్ అంటే, వాడు ఫంక్షన్ కాల్ చేసిన కొన్ని పారామీటర్స్ ఇస్తాడు కదా, ఐ అండర్స్కోర్ టీ ఫీల్డ్స్, ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ సెలెక్ట్ అంటే, ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ ఫీల్డ్స్లో ఏముంటుంది, ఎక్స్ట్రాక్ట్ స్ట్రక్చర్ ఫీల్డ్స్. ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ సెలెక్ట్లో సెలెక్షన్స్ ఉంటాయి, రిక్వెస్ట్ నెంబరు, మ్యాక్సిమం సైజ్ అవును ఇస్తాడు కదా. వాడు ప్రతిసారి ఈడు మళ్ళీ మారిపోద్ది అన్నట్టు. సో అప్పుడు ఏం చేస్తాడంటే, వాడు ఫస్ట్ ఇచ్చినప్పుడు వాడు ఇచ్చినవన్నీ తీసుకో నా ఓన్ గ్లోబల్ వేరియబుల్లోకి పెట్టుకుంటాడు. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే, ఎన్నో ప్యాకెట్లకు వచ్చినా కూడా ఆ వాల్యూ అట్లే ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, స్టాటిక్స్ అంటాం అన్నమాట. అంటే బఫర్లో పెట్టినట్టు. అప్పుడు పెడితే ఏమైందంటే, ఫస్ట్ టైం లూప్ తిరిగినా, సెకండ్ టైం ప్యాకెట్కి వచ్చినా, థర్డ్ ప్యాకెట్కి వచ్చినా ఆ వాల్యూస్ మాత్రం అట్లే ఉంటాయి, ఎక్కడికి పోవన్నట్టు. ఓకేనండి. సో అందుకు కూడా ఏం చేసాడు, స్టాటిక్స్ అని పెట్టి SI5 ఒక పెట్టినాడు, స్ట్రక్చర్ క్రియేట్ చేసాడు. దీన్ని చూస్తే నీకు అర్థమవుతుంది, దాని లోపల ఉంటుంది నీకు సేమ్ మన ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ ఫీల్డ్స్ ఎట్లుంది, టీ సెలెక్ట్ చూడు, టీ ఫీల్డ్స్, రిక్వెస్ట్ నెంబర్, డేటాస్ అన్నీ ఉన్నాయన్నట్టు ఆ స్ట్రక్చర్లో. ఏది అందుకని SI అండర్స్కోర్ ఇఫ్ అని పెట్టి ఈ స్ట్రక్చర్లో నాకు సెలెక్ట్ ఏంది, టీ సెలెక్ట్, ఫీల్డ్స్ ఏంది, టీ ఫీల్డ్స్, రిక్వెస్ట్ నెంబర్ ఏంది, REQ అన్నారు, డేటా సోర్స్ D సోర్స్, మ్యాక్స్ సైజ్, అవన్నీ కలెక్ట్ చేసుకుంటాడు చూడు. యూనిట్ ఫ్లాగ్ ఈక్వల్ టు అంటే ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ సెలెక్ట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ ఎస్ అండర్స్కోర్ ఇఫ్ అనేది నాకు స్టాటిస్టిక్ గ్లోబల్ వేరియబుల్, దాంట్లో ఉన్న టీ సెలెక్ట్ అనే స్ట్రక్చర్లోకి పెట్టేసి, ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ ఫీల్డ్స్లో ఉన్న రికార్డ్స్ అన్ని, ఎంట్రీస్ అన్ని నా గ్లోబల్ వేరియబుల్లో ఉన్న టీ అండర్స్కోర్ ఫీల్డ్స్ అనే స్ట్రక్చర్లో పెట్టేసి, నా రిక్వెస్ట్ నెంబర్ వచ్చేసి గ్లోబల్ రిక్వెస్ట్ నెంబర్లో పెట్టు, డేటా సోర్స్ వచ్చేసి గ్లోబల్ డేటా సోర్స్, ఐ సైజ్ వచ్చేసి గ్లోబల్ మ్యాక్స్ అన్నీ ఉన్నాయి. సో వాట్ ఐమ్ డూయింగ్ డ్యూరింగ్ ఇన్స్టలేషన్, ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ ఆల్ ది ఇన్పుట్ పారామీటర్స్ ఇంటూ అండ్ సేవింగ్ ఇంటూ గ్లోబల్ బఫర్ వేరియబుల్స్ బస్. ఓకే, అంతే. సో అల్టిమేట్గా మనం ఇచ్చిన సెలెక్షన్స్ ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ సెలెక్షన్ ఎక్కడికి వస్తాయి, దీంట్లోకి వచ్చింది ఎస్ అండర్స్కోర్ ఇఫ్ టీ సెలెక్ట్, దా టేబుల్ లూప్ తిప్పి మనం అన్ని రేంజ్ వేరియబుల్కి వేసేయాలన్నమాట. సో హౌ డు ఐ డూ దిస్, చూడండి ఆల్ రాసిన కోడ్. So I'll collect this, I'll do this operation even only during while packet 0, first data extraction while opening cursor. Loop at this table into work area where field name is what? VBLN, table VBAC. Move into corresponding, what is my range variable name? And append to that which variable name? అంతేనా. అండ్ వాట్ వాజ్ వన్ మోర్ ఫీల్డ్, అట్లా ఎన్ని ఫీల్డ్ ఉంటే ఇంకో ఫీల్డ్ ఉందనుకో, మళ్ళీ ఆ లూప్ అంతా కాపీ చేసుకుని పెట్టాలి. ఓకే, ఓకే. సో అప్పుడు అల్టిమేట్గా విత్ దిస్ లూప్ వాట్ హ్యాపెన్, ఫస్ట్ డ్యూరింగ్ ఇన్స్టలేషన్ వాట్ ఆర్ ద సెలెక్షన్స్ యూ గివెన్ I saved into global variable. Then during the data extraction for first packet, I am collecting the selections from my global table S underscore if and T select into my range variables.
One is LR VBLN, LR VKORG. Then while opening cursor, I should say from which table? VBAK, where condition is where VBLN in LR VBLN and antenna. So what I do? What are the selections you pass in? By default, they get into I underscore T underscore select. From I underscore T underscore select, during initialization phase, I'm collecting into global buffer variables, and during extraction call, during the first extraction call only, I'm collecting the selections from global buffer selection table to what? My range variables, and using the range variables in the where clause of my open cursor statement. So with that, the data is restricted out. కాదు so now I'll have to go to what now again? Should I enable these for selections? అదే మళ్ళీ ఇయర్ డేట్ సెలెక్ట్ చేసి వర్క్ అవుతుందో లేదు. అగైన్ ఐ నీడ్ టు రైట్ దట్ కోడ్. వర్క్ అవుతుంది నో డీబగ్ చేస్తుంది. ఇది కూడా ఇస్తావా 1000? బ్రేక్ పాయింట్ పెట్టలేదు కదా. ఫంక్షన్ వాళ్ళకి వెళ్ళి ఇన్సర్ట్ బ్రేక్ పాయింట్. అగైన్ ఏపీఐ ప్రోగ్రామ్ నాకు విసుగు పుడుతుంది. సో నీకు ఎక్కిండాలి ఇప్పటికే రైట్. ఇట్ గోస్ టు ఏపీఐ ప్రోగ్రామ్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ కాల్స్ ఇట్. ఇది చూడ, ఇది మెయిన్ ఐ అండర్స్కోర్ టీ అండర్స్కోర్ సెలెక్ట్ ఏముంది, సెలెక్షన్స్ ఇచ్చి వచ్చింది. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ when it is called for initialization ఏం చేస్తాను, ఈ సెలెక్ట్లో ఉండేదాన్ని ఈ గ్లోబల్లోకి వేసేసి ఇప్పుడు అప్ అండ్ లైన్స్ ఆఫ్ దిస్ అంటే దీంట్లోకి వచ్చేసారు. దీంట్లోకి ఏది ఎస్ అండర్స్కోర్ ఎస్ టీ సెలెక్ట్లోకి వచ్చేసాయి. సేమ్ వే అదే ఐటీ ఫీల్డ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ప్యాకెట్ ఐటీ 0కి వచ్చినప్పుడు ఆ టేబుల్ లూప్ ఈ టేబుల్ లూప్ ఇది టేబుల్ లాగా కదా ఇది. ఐ లూప్ త్రూ ద టేబుల్ ఒక్కో టేబుల్ ఒక వర్క్ ఏరియాలోకి వేసుకోవడం. ఎల్సే లూప్ త్రూ దిస్ టేబుల్ ఇంటూ ఎల్ఎస్ సెలెక్ట్ అనేది వర్క్ ఏరియా బస్. ఇప్పుడు ఎల్ఎస్ సెలెక్ట్లో నీకు ఆ రికార్డ్ వచ్చాడు. ఈ లోన్ తీసుకుపోయి ఏ పెడతావు రేంజ్ వేరియబుల్ ఫ్రమ్ దిస్ టేబుల్ పుట్టింగ్ ఇట్ రేంజ్ వేరియబుల్ అండ్ సే అప్మెంట్. రేంజ్ వేరియబుల్ లైక్ టేబుల్ లాగా ఉంటుంది అన్నట్టు. ఒక టేబుల్ దీంట్లో అప్మెంట్ చేస్తా పోతాం. పెట్టామన్నా సేమ్ అట్లా ఇంకా దాంతో ఉంటుంది. ఏది రన్నింగ్ దిస్ లూప్ వచ్చేసిందా, వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆడికి వచ్చింది, కర్సర్లోకి వచ్చింది. ఇప్పుడు అల్టిమేట్లీ నీ సెలెక్ట్లో ఉండేదాన్ని ఈ రేంజ్ వేరియబుల్కి వేసేసినావు బస్. ఈ రేంజ్ వేరియబుల్లో సెలెక్షన్స్ వచ్చినాయి, ఈ రేంజ్ వేరియబుల్లో ఈ 1000 వచ్చింది. నో ఇట్ విల్ రన్ ది ఓపెన్ కర్సర్, ఫెచ్ కర్సర్. ఆ రికార్డ్ సాటిస్ఫై అయ్యిందంటే ఒకే రికార్డ్ 7722 VKORG 1000 రెండు కన్నా సాటిస్ఫై అయింది. సో రికార్డ్ వచ్చింది, వెళ్ళిపోతుంది అంతే. మళ్ళీ వస్తుంది ఏమంటే ఫెచ్ చేసి గేమ్ సైజ్ ఆఫ్ పర్సన్ 4 అవుతుంది.
నో మోర్ డేటా క్లోజ్ ఇన్ దెన్ దిస్ ఆఫ్ ఎనేబుల్ సెలెక్షన్స్. అర్థమైందన్నా? కాలేదు.